దేశంలో గడిచిన 24 గంటల్లో 129 కరోనా కొత్త కేసులు వెలుగు చూడగా ఒక మరణం నమోదైంది. ప్రస్తుతం దేశం 3408 యాక్టివ్ కేసులున్నాయి. చైనాతో పాటు పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ఇంకా మనల్ని వీడిపోలేదని, మహమ్మారి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే అన్నారు ఆయన. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. करेंगे देश में 18 के ऊपर प्रिकॉशन डोज सबको लगनी चाहिए, लेकिन लगी है सिर्फ 27-28%। तो हम अपील करेंगे कि प्रिकॉशन डोज जिसको नहीं लगी है वो ले लीजिए। ये भारत की पेंडेमिक रिस्पांस का एक पिलर है, पॉलिसी है, वैक्सीन अवेलेबल हैं, तो उसको तरफ जाइए। और पर्टिकुलरली जो हमारे सिटीजन्स, सीनियर सिटीजन्स हैं, वो कोई छूट गए हैं प्रिकॉशन डोज से, तो हमेशा की तरह जैसे हम पहले भी अपील करते थे कि उनका हमें ज्यादा ख्याल करना है, सीनियर सिटीजन्स क्योंकि वल्नरेबल हैं। ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. और बीमारी वाले व्यक्ति वल्नरेबल ज्यादा होते हैं, तो ये खासकर उनके लिए अपील है कि अगर आपको प्रिकॉशन डोज नहीं लगी तो लीजिए, लेकिन सभी को प्रिकॉशन डोज जो है वो मैंडेटेड है, गाइडेड है, और उसको लीजिए। अगला पॉइंट ये आता है कि हमें इसके अलावा भी जनरल प्रिकॉशंस लेनी है, जो कि कोविड अप्रोप्रिएट बिहेवियर की बात हम करते हैं। उसकी एडवाइजरी अभी भी हम क्या कहते हैं कि अगर हम क्राउडेड प्लेस में हैं, चाहे बाहर, जैसे मैं अब क्राउडिंग में आ गया हूं, तो मुझे मास्क लगाना है। अंदर भी अगर क्राउडिंग है तो वहां भी हमने मास्क लगाना है। इसी प्रकार सोशल डिस्टेंसिंग की जो एडवाइजरी अभी तक है आपके समक्ष, उसका ख्याल रखिए। एंड अगेन देयर those with comorbidities, those with a particular age, senior citizens, उनके लिए ये और भी ज़रूरी है। और ये हमें अपनी नॉर्मल लाइफ को लीड करते हुए, नॉर्मल काम करते हुए इनका ये प्रिकॉशन हमें लेनी है, ताकि हम अपने आप को भी बचाएं और जो ट्रांसमिशन होती है वायरस की, उसकी चेन भी, जो भी चल रहा है, जितना भी चल रहा है, वो ट्रांसमिशन की चेन रुकने में हम सबको मदद, क्योंकि ये तो यूनिवर्सल वैक्सीन। मास्क में यही है हमारी गाइडेंस कि आप जब क्राउडेड प्लेस में हैं, अंदर या बाहर, तो आप मास्क करिए। और जो व्यक्ति उम्र में बड़े हैं या कोमॉर्बिडिटीज हैं, उनको तो ये ज्यादा इसका इस्तेमाल करना चाहिए। यही एडवाइस। लास्ट पॉइंट यही है कि एग्जिस्टिंग गाइडलाइन जो मास्क की हैं, जो मैंने कही वही हैं कि मास्क हम क्राउडेड जगह पे हैं, बाहर या अंदर, हमें मास्क पहनना चाहिए। और प्रिकॉशन फॉर दोज हु हैव कोमॉर्बिडिटीज। ప్రస్తుతం చైనా, జపాన్ సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే చైనాలో లాంటి పరిస్థితి మన దగ్గర ఉండబోదు అంటున్నారు ఎయిమ్స్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. దేశ జనాభాలో దాదాపు అందరికీ ఇప్పటికే వ్యాక్సినేషన్ పూర్తయిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే చైనా, ఇటలీ పరిస్థితులపై మెరుగైన సన్నద్ధత మంచిదే అన్నారు గులేరియా. కరోనా వచ్చి దాదాపు 3 ఏళ్లు అవుతోందని, ఈ కాలంలో సహజంగానే అనేక సార్లు ఇన్ఫెక్షన్ల బారిన పడ్డామన్నారు. కొంతమందికి కరోనా ఎక్కువ సార్లు సోకిందన్నారు. అందువల్ల కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి మనలో బలమైన రోగ నిరోధక శక్తి ఏర్పడిందన్నారు. కాబట్టి కరోనా ఇన్ఫెక్షన్ భారతీయులపై తీవ్రంగా దాడి చేయలేదని అభిప్రాయపడ్డారు గులేరియా. దేశంలో గడిచిన 24 గంటల్లో 129 కరోనా కొత్త కేసులు వెలుగు చూడగా ఒక మరణం సంభవించింది. ప్రస్తుతం దేశం 3408 యాక్టివ్ కేసులున్నాయి. చైనాతో పాటు పలు దేశాల్లో మళ్లీ కరోనా విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా ఇంకా మనల్ని వీడిపోలేదని, మహమ్మారి విషయంలో మనం అప్రమత్తంగా ఉండాల్సిందే అన్నారాయన. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారాయన. కరోనా విషయంలో అనవసర భయాలు అక్కర్లేదన్నారు నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా నేషనల్ టాస్క్ ఫోర్స్ కు నాయకత్వం వహిస్తున్న వికే పాల్. అయితే రద్దీ ప్రదేశాల్లో జనం తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. అయితే అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు సంబంధించిన గైడ్లైన్స్ లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు ఆయన. కరోనా బారిన పడ్డ వాళ్ల శాంపిళ్లను తప్పనిసరిగా జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. దీనివల్ల కొత్త వేరియంట్లను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఆయన గ్రామం నుంచి బిజినెస్ ప్రారంభించి 100 కోట్ల పైగా బిజినెస్ చేస్తున్నారు. గ్రామం నుంచి బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.